వాడమ్మా వాడు మళ్ళీ వచ్చాడా? స్నానం చేసినవారా? పూజ చేస్తున్నావా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వీడు వస్తూనే ప్రేమ వలకపోస్తున్నాడంటే ఖచ్చితంగా రాత్రి తాగిండు, అందుకే ఇంటికి రాలేదు. అడుగుతాను, రాత్రి మళ్ళీ తాగినావా? ఇంటికి రాలేదు. నేనెందుకు తాగినా? తాగలే. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అక్కడే రాత్రి అయింది. ఇంత రాత్రి పోవడానికని వాళ్ళందరూ అన్నారు, అందుకే అక్కడే ఉన్నా. నువ్వు తాగినప్పుడు ఎంత రాత్రి అయితే ఇంటికి రావడానికి? తాగితే తాగినా అని చెప్పు, లేకపోతే ఇట్లాంటి కుంటి సాగులు చెప్పుడు ఎందుకు? కుంటి సాకులు ఏం లేవు, నిజమే చెప్తున్నా. సరే గాని ఆకలి అవుతుంది, టిఫిన్ చేయిపో. ఎవడు మారినా వీడు మారాడు, వీడు తాగుడు మారాడు. వీడు అమ్మ ఎట్లా కన్నదేమో దొంగ చిచి, నా కర్మ కర్మ. అమ్మయ్యా, ఈ ఆడికి అన్నం కలిసింది. పిల్లలు పడి వాన వేసినట్టు అయింది. ఇదో బతుక చెప్పండి. పాపం జ్యోతి ఇన్నేళ్ల నుండి మొగంతో సంవత్సరం ఎట్లా వెళ్ళదిస్తుందో ఏమో. ఒకసారి పోయి మాట్లాడత్తా. 2 రోజుల కన్నా ఒకసారి పోయి మాట్లాడపోతే పాపం అది చిన్న పోతుంది. ఒకసారి పిల్లల పేరు ఫోన్ చేస్తా. వీడెప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడు. మా చెల్లకు 2వ సంబంధం చూడమని చెప్తే ఇక చూస్తా అంటాడు. అస్సలు ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. ఒక్క సంబంధం అన్నా మంచిగా చూసి పెడతలేడు. కొల్ల పరిస్థితి ఏందో ఏమో. మా చెల్లకు పొరగన కనడం చేతగాక 40 ఏళ్ళ వయసులో మొగనికి విడాకులు ఇచ్చి అవ్వ దగ్గర చేరింది. ఏం చేద్దామంటావు మరి? మా అమ్మ నాన్నకు ఎక్కలేని దండి పెట్టింది. ఎవరికి ఒకరికి ఇచ్చి జల్దీ పెళ్లి చేసి వెళ్ళగొట్టాలి. ఏమైంది రమేష్ అన్న, ఫోన్ ఎత్తుతలేవు? బండి డ్రైవింగ్ ఉన్నా అక్క, ఇప్పుడే నీ ఫోన్ కాల్ చూసారు నువ్వు ఎదురుగా కనబడ్డావు. సరేగాని రమేష్ అన్న, మా చెల్లె సంబంధం ఏమైంది? ఎవరైనా అబ్బాయి దొరికిండా? దాంతో తాగపోతే ఎవరన్నా చూడరాదే, జల్దీ లగ్గం చేసి వెళ్ళకూడదా? సరే తరలే, ఒక సంబంధం దొరికింది అక్క. ఒక గంట సేపట్లో వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేస్తా, సరేనా? సరే అబ్బా, వాళ్ళని జల్దీ తెలుసుకో రమేష్ అన్న. ఎట్లా అయినా ఈ సంబంధం కుదిరేటట్టు చేయి. సరే అక్క, నేను చూసుకుంటా గానీ నువ్వు ఎటు పోతానా మరి? ఇగో మా జ్యోతి వాళ్ళ ఇంటికి పోతాను. దాన్ని కలవక బాగా రోజులు అయింది, కాసేపు మాట్లాడతామని పోతాను. సరే అక్క, నువ్వు నేను వాళ్ళని తెలుసుకొని చెప్తా నీకు, సరేనా? సరే రమేష్ అన్న, జల్దీ తెలుసుకొని రాపో. జ్యోతి ఉన్నావానే? అక్క ఉన్నా, రా లోపలికి. ఏం చేస్తున్నావు? వంట అయిందా? అయిందక్క. ఎట్లన్నా? ఓకే, ఎంత బాగా. మరి ఇచ్చాడు ఎందుకు వస్తలేవు? వస్తారా, ఇంట్లో పనులు కొంచెం ఉన్నాయి, తీర్తలేవు. ఏం చేద్దాం? ఎప్పుడు అడుగు వస్తా అన్నాడు తప్ప వచ్చింది లేదు. పని కట్టుకొని వచ్చినా, మంచిగా కాసేపు కూర్చొని మాట్లాడదామని వచ్చిన. నాకు కూడా బోర్ కొడుతుంది అక్క, నేనే రమ్మన్నాం అనుకున్నా నిన్ను, నువ్వే వచ్చినావు. చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. సరేరా, ఇంకేం సంగతులే చెల్లె? పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిరా? పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకేం సంగతులు ఉంటాయి చెప్పు. అది కాదు చెల్లె, మీ బట్టే బాలుగాడు ఒక తాగుడు మానేసిండా? ఆడెక్కడ మాంటాడే అక్క, వాడు మాంటాడు, నేను చూస్తాను, నువ్వు చూస్తావు మమ్మల్ని. గవర్నమెంట్ మందు బ్యాన్ చేసినా గానీ మందు దొరికే రాష్ట్రంలో పోయి అక్కడనే దాక్కుంటావు అంటాడు, కానీ వాడైతే ఇంటికి రాడే అక్క, మందు మానాడు. ఈ తాగోతు ముండ కొడుకులు పెగ్గో 2 పెగ్గులో తాగి మూలకు పండక కక్కే దాకా తాగి రోడ్ల మీద పండడం ఎందుకే? ఏమో అక్క, తాగోతానికి పిల్లల మీద బాధ్యత లేదు. గుంట భూమి లేకుండా అమ్ముకొని తాగిండు. పిల్లల భవిష్యత్తు మీద రందే లేదు. మన తాగుడికే ఎరక, అయ్య వాళ్ళ దగ్గరపై నెలలు ఉండుడే ఎరక. మన ఏం బతుకేమో వచ్చి కొంచెం కూడా సిగ్గులేని బతుకుతా అన్నాడు. అవును జ్యోతి, మీ అత్తయ్య ఇంకా కళ్ళు పోలేదా అనే పాపకుండా?
ఇంకెన్నేళ్ళే నీది నీ పిల్లలు ఉసురు పోసుకుంటుంటది. అంటావు. ఆ ముండకన్లకి ఏమైంది అక్క? దాని పాపప్ కన్నులన్నీ మా అన్న 10 ఎకరాల భూమి మీద పడ్డాయి. అది వచ్చినా కూడా దాని పాపప్ కన్నులు పోవే. కొడుకు పేరు మీద ఒక గుంట భూమి లేకుండా అమ్మి ఇప్పుడు మీ అన్న భూమి మీద పడ్డాయి అనే దాని కళ్ళు. ఆయన ఇంకా మీ అమ్మ నాన్న ఎన్నేళ్ళు ఇస్తారే? ఇప్పటికే మీ అన్నతో సమానంగా లక్షలు లక్షలు ఇచ్చిర్రు నీకు, ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఆయన ఇంత ఆశ ఎందుకే మీ అత్తముండకు? రావుదాలకు వచ్చింది కోట్లు వస్తుందికే. అందరితోటి మంచిగా ఉండి 3 పూటలు తిరిగి మూల పండక. నాకేం తెలుసు అక్క, నన్ను అడుగుతావు. అబ్బా అమ్మ శకుంతల వచ్చిందిగా. నమస్తే శక్కక్క. అరే తాగుబోతు బాలిగాడు ఇంట్లోనే ఉన్నాడా? లేడనుకొని బండబోతులు తిట్టిన. గొప్పదీసి తిన్నాడంటావా? ఈయనేం బిక్తాలే, ఈయనేం బిక్తాలే. ఏంది పిల్లగా శక్కు అక్క అంటాను, శకుంతల అక్క నిలవత్తలేదా? ఏ జోక్ చేసినాక జోకు. అక్కతో ఏం జోకు బాలు నీకు? అవునే జ్యోతి, మీ ఆయన బాగా దొడ్డవుతాడు. రోజు ఏం పెడతానవేంది? ఇంట్లో ఉండే కదా అండి పెట్టడానికి. నెలల 29 రోజులు అమ్మగారింటి కన్నా ఉండే. నా దగ్గరికి ఎప్పుడు వచ్చేది, నేను ఎప్పుడు అండి పెట్టేది? ఏదో ఒక రోజు అండి పెడదామన్నా తాగొత్తాడు, నన్ను తింటాడు, మళ్ళీ పోయి అమ్మగారింటి కన్నా ఉంటాడే. నా మాట ఎప్పుడు తింటాడు, నేను అన్నిది ఎప్పుడు తింటాడే? ఆయన అండి పెడితే దొడ్డు కావడానికి. ఏంది పిల్లగా పిల్లం పిల్లలు విడిచిపెట్టి అవ్వయ్య దగ్గర నెలలకు తినడానికి సిగ్గుచరం లేదా? ఈ మాత్రం దానికి పెళ్ళెందుకు చేసుకున్నావు? మీ అమ్మ మాటలు విని బాగానే సాగిస్తాను. ఏం మాట్లాడుతున్నావు అక్క? అమ్మ నాన్న ఎవరు చూసుకుంటారు? అలా చూసుకోవడం తప్పు అనేటట్టు మాట్లాడుతున్నావా నువ్వు? మీ అమ్మ నాన్నను చూసుకోవద్దని ఏ కసాయ వాళ్ళు కూడా చెప్పరు. మీ అమ్మ నాన్న మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళనే ఇంటికి తీసుకురావచ్చు కదా, అందరు కలిసి ఉండొచ్చు కదా ఒక ఇంట్లోనే. వీళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వస్తే మా అమ్మ నాన్న అన్న మీద ఎట్లా కుట్రలు చేయాలి, ఏం చేయాలని చెప్పేసి, వాళ్ళ ఆకులు ఎట్లా దొప్పాలని చెప్పేసి పన్నాగా నడుపుతారు అక్క. అందుకే వాళ్ళు ఇక్కడికి రారు, అక్కడుండే అన్ని నడిపిస్తారు. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే మా అమ్మ నాన్న ఎట్లా కనబడతారు? మీ ఆస్తి పైసలు ఎట్లా కనబడుతుర్రా? నీ అబ్బాయి ఎప్పుడు వచ్చినా ఏదో లొల్లి చేస్తావు. నేను మా అమ్మ దగ్గరికి పోతున్నా పో. నువ్వు అది తప్ప చేసేది ఏముంది? మళ్ళా తాగడానికి ఏమైంది చూసినావా అక్క? వీని కథలు, వీనికి కరెక్ట్ మాటలకి సమాధానం చెప్పే తెలివి లేక ఏదో ఒకటి పిట్ట కథ చెప్పి అవతల పడతాడు. మళ్ళా 2-3 నెలల దాకా పత్తలేదు, జాడలేదు. ఏం చేయని నాకు అర్థం కాదు. నువ్వు ఎట్లా భరిస్తున్నావే వీని కుటుంబాన్ని? నీ ఓపికకు దండం పెట్టాలి. నేనైతే ఎప్పుడో విడాకులు ఇస్తుంటే వీనికి. వీని అవ్వయ్య కన్నా బుద్ధి ఉండద్దా? పిల్లం పిల్లలతో ఉండమని 4 బుద్ధి మాటలనే చెప్పరా? వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళకి చెప్పేటోళ్ళు ఇంకా భూమి మీద పుట్టలేదే. నాకు అలవాటు అయిపోయింది. ఇంకా పిల్లల భవిష్యత్తు కోసమే నేను భరిస్తున్నా. పిల్లల కోసం అన్నా ధైర్యంగా ఉండే చెల్లి. సరే ఇక వెళ్ళొస్తా. సరే అక్క.